Hello all, welcome to Filmy Muchatlu. Here is our non-spoiler review of the film Brahma Anandam. స్టారింగ్ బ్రహ్మానందం గారు, గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమణి. Written and directed by RVS Nikhil and produced by Rahul Yadav Nakka garu. So first of all మూవీ ఎలా ఉంది అంటే పర్లేదు భయ, బానే ఉంది. ఈ పర్లేదు బానే ఉంది అని కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం గారి గురించి చెప్తున్నా. లేకుంటే చెప్పుకోవడానికి అంత ఎక్కువగా ఏమీ లేదు ఈ సినిమాలో. ఈ సినిమా ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా గారు. ఈయన ఫస్ట్ 3 మూవీస్ బ్లాక్ బస్టర్స్. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అలానే మసూదా 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. సో అలాంటి ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక సినిమా వస్తుందంటే ఒక మంచి సినిమానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ లేదు సినిమా. ఈ సినిమాకి వన్ అండ్ ఓన్లీ మెయిన్ అట్రాక్షన్ మన బ్రహ్మానందం గారు. ఆయన గురించి మాత్రమే చూడాలి ఈ సినిమా. అపార్ట్ ఫ్రమ్ హిమ్ నథింగ్ న్యూ ఇన్ దిస్ మూవీ. ఈ సినిమాకి మేజర్ ప్రాబ్లం సినిమా ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయింది. తీసుకున్న పాయింట్ బాగానే ఉంది, బట్ దాని ఎగ్జిక్యూషన్లోనే ఫెయిల్ అయ్యారు. ప్రేమ అంటారు, బ్రతుకంటారు, తోడంటారు, ఒంటరితనం అంటారు, ఇలా ఏదేదో అంటా ఉంటారు కానీ మనం మాత్రం ఏమీ ఫీల్ అవ్వం. హీరో సఫరింగ్ అండ్ లోన్లీనెస్ని మాటల్లో చెప్తా ఉంటారు, కానీ దాన్ని స్క్రీన్ పైన మనం అస్సలు ఫీల్ అవ్వం. ఇక్కడే డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు ఆ పాయింట్ని ఎగ్జిక్యూట్ చేయడంలో. ఈ సినిమాలో కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది, కానీ దేన్ని కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు డైరెక్టర్. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ సినిమా చూసామనే ఫీల్ కానీ, లేక ఒక ఎమోషనల్ సినిమా చూసామనే ఫీల్ కానీ, ఇలా ఏ ఫీలు ఉండదు ఈ సినిమా చూశాక. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా ప్రీ క్లైమాక్స్లో సంపత్కి బ్రహ్మికి ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. ఆ కాన్వర్జేషన్ మధ్యలో మన బ్రహ్మి ఒక మాట అంటారు, ఒకప్పుడు ఇక్కడ ఒకడు ఒంటరిగా మిగిలిపోయాడు, ఇంకొకడు అలా అవ్వకూడదు అని. ఇదొక మంచి ఎమోషనల్ సీన్. మనం కొంచెం ఎమోషన్గా ఫీల్ అవుతాం. అలా మనం కొంచెం ఫీల్ అయ్యే లోపే సడన్గా కట్ చేసి ఒక సాంగ్ వేసుకుంటారు. మొత్తం డ్రామా కంటిన్యూషనే మిస్ అయిపోద్ది అక్కడ. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు చాలా బాగా యాక్ట్ చేశారు, బట్ గౌతమ్ సర్ప్రైజెస్ మీ ఏ లాట్. చాలా బాగా యాక్ట్ చేశాడు గౌతమ్ ఇంత బాగా పర్ఫామ్ చేస్తాడని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తన వాయిస్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాకి కొంచెం రిలీఫ్ ఏమైనా ఉంది అంటే అది వెన్నెల కిషోర్. చాలా రోజుల తర్వాత వెన్నెల కిషోర్ కామెడీని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. రీసెంట్గా వెన్నెల కిషోర్ చేసిన సినిమాలన్నీ సేమ్ కామెడీ ఉంటున్నాయి, బట్ ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తన కామెడీ, కొంచెం నవ్వొచ్చేలాగా. సో వెన్నెల కిషోర్ పోర్షన్స్ చాలా బాగుంటాయి. అలానే బ్రహ్మానందం గారు, గౌతమ్, వెన్నెల కిషోర్ వీళ్ళ ముగ్గురు మధ్యన వచ్చే సీన్స్ కానివ్వండి, కామెడీ సీన్స్ కానివ్వండి, బాగానే అనిపిస్తాయి. బట్ అగైన్ సినిమా ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం. సినిమా 2 hours 28 minutes లెంత్, కానీ మనకు అసలు అలా అనిపించదు. ఒక 3 hours మూవీ చూస్తున్నంత ఫీల్ ఉంటుంది ఈ సినిమాలో 2-3 ఎమోషనల్ పాయింట్స్ ఉంటాయి, కానీ అవి కూడా సరిగ్గా డీల్ చేయలేదు డైరెక్టర్. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కానివ్వండి, ఊర్లో సీన్స్ కానివ్వండి, చాలా బోరింగ్గా ఉంటాయి, చాలా నీరసంగా ఉంటాయి. సో ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే బ్రహ్మానందం గారి యాక్టింగ్, వెన్నెల కిషోర్ కామెడీ, అలానే గౌతమ్ పర్ఫార్మెన్స్, ఇవి తప్ప ఇంకేం లేవు సినిమాలో. సో ఓవరాల్గా ఇట్స్ ఎన్ యావరేజ్ మూవీ. థియేటర్లో అయితే వర్కౌట్ అవ్వదని అనుకుంటున్నాను, బట్ ఓటీటీలో రిలీజ్ అయ్యాక మాత్రం కొంచెం మాట్లాడుకుంటారు ఈ సినిమా గురించి. సో ఇది ఫ్రెండ్స్ బ్రహ్మ ఆనందం మూవీ రివ్యూ. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.